వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ఓకే, మనకి ఇప్పుడు ఆర్ఆర్బి దానికి సంబంధించినటువంటి క్లాసెస్లో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్, అంటే టోటల్ ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ మనకి స్టేట్ వైజ్గా మనకి ఇలా డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి తెలంగాణ స్టేట్లో ఏ ఏ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో చూసుకుందాం. మనం ముఖ్యంగా ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇది మనకి హైదరాబాద్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంది. అలాగే ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్. అలాగే సిడిఎఫ్డి, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. అలాగే సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఇది మనకి అంతరించిపోయిన జాతువుల పైన వీరు చేపట్టిన ప్రాజెక్ట్ వచ్చేసి లాకోనెస్, LACONES, లాకోనెస్. అలాగే లాకోనెస్ వచ్చేసి ల్యాబొరేటరీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండాగ్రడ్ స్పైసెస్. అలాగే మనకి ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రోపిక్స్, ఇది వచ్చేసి మనకి పటాన్ చెరువు దగ్గరలో హైదరాబాద్లో ఉన్నది. ఈ సంస్థ అర్ధశుష్క పంటలపై, అంటే వేరుశనగ, మొక్కజొన్న పరిశోధన చేయడం, అంటే మనకి కేవలం గ్రౌండ్ నట్స్ కానీ వాటి మీద పరిశోధన అనేది చేయడం జరుగుతుంది. అలాగే CRFSRM, అంటే క్లినికల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ స్టెమ్ సెల్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ హైదరాబాద్లో ఉంది. అండ్ CSS, సెంటర్ ఫర్ స్టెమ్ సెల్ సైన్సెస్ హైదరాబాద్. FDTRC, ఫుడ్ అండ్ డ్రగ్స్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్. అలాగే మనకి టాక్సికాలజీ అంటే విష పదార్థాల అధ్యయనం. CBMTI, క్రొకోడైల్ బ్రీడింగ్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. అండ్ NGRI, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మనకి తార్నాక దగ్గర హైదరాబాద్లో అయితే ఈ NGRI ఉన్నది. అలాగే NFC వచ్చేసి మనకి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, యురేనియంను సంబంధించినటువంటి, అంటే యురేనియంను శుద్ధి చేయు కాంప్లెక్స్ అన్నట్టు. ఇది మనకి జాదుగర్ జార్ఖండ్ నుండి తీసుకొచ్చి మనకి హైదరాబాద్లో NFCలో అయితే క్లియర్, అంటే శుద్ధి చేయడం జరుగుతుంది. ట్రూత్ ల్యాబ్స్ హైదరాబాద్, ఇది నేర పరిశోధన చేసే మొదటి స్వచ్ఛంద, అంటే ఫారెన్సిక్ ల్యాబ్, ఫస్ట్ ఇన్ ఇండియా స్థాపించబడింది. పూర్ణచంద్ర గాంధీ, ఇది స్థాపించింది వచ్చేసి మనకి పూర్ణచంద్ర గాంధీ. అలాగే మనకి రెడ్డిస్ ల్యాబ్ హైదరాబాద్. రెడ్డిస్ ల్యాబ్ ఇది ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో మొదటిసారిగా హెపటైటిస్ జాండిస్కు వ్యాక్సిన్ అనేది మనకి రెడ్డిస్ ల్యాబ్లో తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ శాంతా బయోటెక్ హైదరాబాద్, హెపటైటిస్కు టీకా ఉత్పత్తి చేసిన మొదటి సంస్థ వచ్చేసి మనకి శాంతా బయోటెక్. ఆ టీకా పేరు శాన్వాక్, SANVAC. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త స్టూడెంట్స్, కొద్దిగా జాగ్రత్త వినండి. మనకి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్. మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్లో, అంటే నాట్ ఓన్లీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎనీ సెంట్రల్ ఎగ్జామ్ కానీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ ఏది చూసుకున్నా కానీ మనకి బిట్స్ అనేది కంపల్సరీ ఫుల్ ఫామ్ అనేది, అంటే నేషనల్ దాన్ని, అంటే వరల్డ్ వైడ్ కానీ ఇండియా వైజ్ కానీ మనకి వాటి, అంటే మనకి మెయిన్ ఇప్పుడు వరల్డ్ వైజ్ చూసుకుంటే మనకి ఐక్యరాజ్య సమితి ఎక్కడ ఉందని చెప్పి, నేషనల్ ఫుడ్ కార్పొరేషన్, అంటే ఇండియన్ ఫుడ్ కార్పొరేషన్ ఎక్కడ ఉందని అలా కొన్ని అడగడం జరుగుతుంది. అంటే మనకి అలాగే ఇండియా వైజ్ చూసుకుంటే ఇవి మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్లో కామన్గా అయితే అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఇది కూడా మనకి హైదరాబాద్లో ఉంది. ఇవి నేను చెప్పేది ప్రతి ఒక్కటి ప్రస్తుతానికి అయితే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖ ఫేమస్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు. దాని తర్వాత మనకి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలా స్టేట్ వైజ్గా డివైడ్ అయ్యి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ అయితే మనం చూసుకుందాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రానాలజీ, ఇది మనకు వచ్చేసి హైదరాబాద్లో ఉంది. BHEL, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్. NCLAS, నేషనల్ సెంటర్ ఫర్ ల్యాబొరేటరీ ఎనిమల్ సైన్సెస్ వచ్చేసి హైదరాబాద్. అలాగే NRCS, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ షోర్గమ్ హైదరాబాద్. DRR, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. CRIDA, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అలాగే NRCS, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ షోర్గమ్ హైదరాబాద్. DRR, డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. CRIDA, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్. NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ షాద్నగర్ హైదరాబాద్. అలాగే మనకి NIRD, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది.
డిఆర్డిఎల్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. డిఎల్ అంటే మనకి దీంట్లో డిఆర్డిఎల్లో మనకి మన ఫేమస్ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు దీంట్లో సైంటిస్ట్గా అయితే వర్క్ చేయడం జరిగింది. తర్వాత టోటల్గా మనకి డిఆర్డిఎల్ని కంప్లీట్గా మనకి ఏపీజే అబ్దుల్ కలాం ల్యాబొరేటరీగా అయితే మార్చడం జరిగింది. తర్వాత అతను చనిపోయిన తర్వాత ఇలా మార్చడం జరిగింది. ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. INCOIS ఇన్కోస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంది. IPM, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైదరాబాద్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్. అలాగే దీని తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయో అవి కూడా మనం ఒకసారి చూసుకుందాము. CTRI, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రాజమండ్రి. NRCO, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఆయిల్ ప్లామ్, ఎల్లోర్. SHAR అంటే షార్ మరియు SSC, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్. అలాగే దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే శ్రీహరికోటలో అయితే ఈ షార్ మరియు SSC అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆఫ్టర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మనకి కర్ణాటకలో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయో అది ఒకటిసారి మనం చూసుకుందాం. నెక్స్ట్ మనకి రామన్ ప్లానెటోరియం, ఇది వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్లో బెంగళూరులో అయితే మనకి రామన్ ప్లానెటోరియం అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ VITM వచ్చేసి దీని ఫుల్ ఫామ్ వచ్చేసి విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూరియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం వచ్చేసి బెంగళూరులో అయితే మనకి VITM అనేది ఉండడం జరిగింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ వచ్చేసి మనకి బెంగళూరులో అయితే ఉన్నది. నేషనల్ TB ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉన్నది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వచ్చేసి మనకి బెంగళూరులో అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అయితే మనకి ఉన్నది. ఇదంతా మనకి కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, ఫేమస్ ఇన్స్టిట్యూషన్. అలాగే కర్ణాటక క్యాపిటల్ వచ్చేసి మనకి బెంగళూరు కాబట్టి ఎక్కువ మనకి బెంగళూరులోనే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉన్నది. NBP, నేషనల్ బటర్ఫ్లై పార్క్ వచ్చేసి బెంగళూరులో ఉన్నది. BFL అంటే బ్రెయిన్ ఫారెన్సిక్ ల్యాబ్ వచ్చేసి మనకి బెంగళూరులో. బ్రెయిన్ బ్యాంక్ ఏషియాలోనే మొదటగా బెంగళూరులోని JSS యూనివర్సిటీలో స్థాపించారు. NCBS వచ్చేసి మనకి నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్, బెంగళూరు. కాపీ బోర్డ్ వచ్చేసి మనకి బెంగళూరు. ISRO, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బెంగళూరు. అలాగే సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉన్నది. CFTRI, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మైసూర్. CSRI, సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. నెక్స్ట్ ఇవి మనకి ఈ టోటల్ 14 వచ్చేసి మనకి కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత చూసుకుంటే మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనము ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. అందులో ముఖ్యంగా మొదటిగా వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్, ఇది మనకి చెన్నైలో ఉంది. మనకి తమిళనాడు యొక్క రాజధాని వచ్చేసి మనకి చెన్నై ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి చెన్నైలోనే ఉంటుంది. సో ఏ ఇన్స్టిట్యూషన్ చెన్నైలో ఉన్నాయి, మరి వేరే ప్లేస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం అది కూడా చూసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ CLRI వచ్చేసి మనకి సెంట్రల్ ల్యాదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది మనకి కోయంబత్తూర్లో ఉంది. సో చెన్నై అని చెప్పి ప్రతి ఒక్కటి చెన్నైలో అని చెప్పి అనుకున్నారు, ఇది అయితే మనకి కోయంబత్తూర్లో ఉంది. నెక్స్ట్ సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ వచ్చేసి కోయంబత్తూర్లో ఉంది. అలాగే మనకి సలీం అలీ నేషనల్ పార్క్ కూడా ఉంది. సలీం అలీ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి మేబీ తమిళనాడులో అయితే కాదు, అది వేరే రాష్ట్రంలో ఉంది. అది దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. సో మనకి ఈ ఒక టాపిక్ అంటే కంప్లీట్గా ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ అనేది మనం అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. సో మనకి ముఖ్యంగా మనకి ఇండియా స్టేట్లో అంటే ఇండియాలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అది కాక ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయో అవి మనం చెప్పుకుంటున్నాము కాబట్టి నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో ICBS, ఇంపీరియల్ కేన్ బ్రీడింగ్ స్టేషన్, కోయంబత్తూర్లో ఉంది. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, దీన్ని మనం మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి అంటారు. దీన్ని స్థాపించింది సర్ TS వెంకట్రామన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి NICET, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై. CTRI, క్యాన్సర్ అండ్ TB రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి చెన్నైలో ఉన్నది. CIBA, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రచెస్ వాటర్ అండ్
కల్చర్ వచ్చేసి చెన్నైలో ఉంది. అలాగే ఎస్ఆర్సి స్వామినాథన్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి మనకి చెన్నైలో ఉంది. దీన్ని మనకి స్వామినాథన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రివల్యూషన్గా మనని సర్ స్వామినాథన్ అయితే పిలవడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి KIPM వచ్చేసి కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. ఇదైతే మనకి చెన్నైలో ఉంది ఫ్రెండ్స్. కింగ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ చెన్నై. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ వచ్చేసి చెన్నైలో ఉంది. స్టెమ్ సెల్ ట్రాన్స్ఫర్ సెంటర్ వచ్చేసి చెన్నైలో ఉంది. బోన్ బ్యాంక్ చెన్నైలో ఉంది. NBA వచ్చేసి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఇదైతే మనకి చెన్నైలో అయితే ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వచ్చేసి చెన్నైలో ఉంది. లైఫ్ స్టెమ్ సెల్ బ్యాంక్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకి తమిళనాడులో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత నెక్స్ట్ స్టేట్ వచ్చేసి మనకి మహారాష్ట్రలో మనకి ఏ ఫేమస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. మనకి కంప్లీట్గా అయితే ఫేమస్గా ఆడ మనకి ఒక 16 మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అయితే మనకి మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉండడం జరిగింది. సో ఆ 16 ఇంపార్టెంట్ స్టేట్స్ ఏవో మనం ఒకసారి చూసుకుందాం. దాంట్లో మనకి ముఖ్యంగా మెయిన్గా చూసుకుంటే III వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ వచ్చేసి మనకి ముంబై, మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని వచ్చేసి అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర వచ్చేసి మనకి ముంబై. ఓకే, సో మనకి III కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనో హెమటాలజీ వచ్చేసి ముంబైలో ఉంది. నేషనల్ బోర్డ్ ఫర్ హైయర్ మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. నెక్స్ట్ అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి పూణేలో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి IIG ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియో మ్యాగ్నటైజేషన్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. NARI నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది వచ్చేసి మనకి పూణేలో ఉంది. NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వచ్చేసి పూణేలో ఉంది. NCL నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వచ్చేసి మనకి పూణేలో ఉంది. అలాగే నేషనల్ బీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి పూణేలో ఉంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి ట్రాంబే ముంబై. హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ ముంబై. CICR సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ నాగ్పూర్. NEERI నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్. NERS నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్. NERS నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ నాగ్పూర్. BRIT బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ముంబై. అలాగే మనకి TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి మహారాష్ట్ర స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది చూసుకుందాం మనము. మనకి కేరళ స్టేట్లో కేరళని మనకి స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా అనడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు కేరళ స్టేట్లో ఏ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, CPCRI సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి కేరళ స్టేట్లోని కేసర్గాడ్ అనే స్టేట్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి సిటీలో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి CTCRI సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి తిరువనంతపురంలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి CRCRI అలాగే మనకి సెంట్రల్ రబ్బర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి తిరువనంతపురంలో అయితే ఉంది. నెక్స్ట్ CCRI వచ్చేసి సెంట్రల్ కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఎర్నాకుళం అంటే కేరళ స్టేట్లో ఉన్నటువంటి ఎర్నాకుళంలో అయితే మనకి ఈ CMFRI అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి VSSC విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అంటే ఇస్రోకు ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి VSSC విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని చెప్పి
దీన్ని అనడం జరుగుతుంది. నెక్స్ట్ IISR వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ వచ్చేసి మనకి కాలికట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కేరళలో ఉన్నటువంటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనము గోవా స్టేట్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇప్పుడైతే గోవా స్టేట్ చూసుకుందాం. గోవాలో మనకి ఫేమస్గా రెండు మాత్రమే ఫేమస్ ఇన్స్టిట్యూషన్లు అయితే ఉన్నాయి. ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, అందులో మనం ముఖ్యంగా చూసుకుంటే NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ వచ్చేసి మనకి పనాజీలో ఉంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ అంటార్క్టికా అండ్ ఓషన్ రీసెర్చ్ వచ్చేసి మనకి వాస్కోలో అయితే ఉన్నది. సో మనకి గోవాలో ఈ రెండు ఇన్స్టిట్యూషన్ అయితే మనకి ఫేమస్గా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ స్టేట్ వచ్చేసి చూసుకుందాం. మనకి మధ్యప్రదేశ్ స్టేట్ని స్టేట్ ఆఫ్ టైగర్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, స్టేట్ ఆఫ్ టైగరు TFRC ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ వచ్చేసి జబల్పూర్లో అయితే ఉన్నది. నెక్స్ట్ IISS వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ వచ్చేసి మనకి భోపాల్లో అయితే ఉన్నది. నెక్స్ట్ మనకి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసి మనకి ఇండోర్లో మధ్యప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇండోర్లో అయితే మనకి ఈ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఉన్నది. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఒడిస్సా స్టేట్ చూసుకుందాం. ఆఫ్టర్ మధ్యప్రదేశ్ ఒకసారి ఒడిస్సా స్టేట్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వచ్చేసి మనకి భువనేశ్వర్లో అయితే ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ వచ్చేసి భువనేశ్వర్. అలాగే CRRI వచ్చేసి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి కటక్లో అయితే ఉంది. దీని తర్వాత మనకి IRRI వచ్చేసి నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనీలా ఫిలిప్పీన్స్లో అయితే మనకి ఉన్నది. మనకి అంటే CRRI వచ్చేసి మనకి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి కటక్. అలాగే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనీలా ఫిలిప్పీన్స్లో అయితే మనకి ఉన్నది. ఇది అంటే SRI కల్టివేషన్ ఏమేమి ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాము. SRI వచ్చేసి సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. దీన్ని 1980లో హెన్రీ డిలౌల్ అని మడగాస్కర్లో అభివృద్ధి చేశారు దీన్ని. దాని తర్వాత దీని ముఖ్య లక్షణం ఏంటో మనం ఒకసారి చూసుకుంటే అధిక దిగుబడి ఇవ్వడం, అలాగే నీటి ఎద్దటిని తట్టుకోవడం. అంటే వర్షం లేనప్పుడు కూడా పంటలు ఎలా పండుతాయో, అంటే నీళ్లు లేనప్పుడు కూడా ఎండిపోకుండా కూడా పంట మంచి దిగుబడి ఇచ్చే నాణ్యమైన గింజలని తయారు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ITR వచ్చేసి ఇంటర్టెస్ట్ రేంజ్ మనకి చందేపూర్లో అయితే ITR అయితే ఉన్నది. దీని తర్వాత జార్ఖండ్ స్టేట్కి వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ధాన్బాద్ ఉన్నది. ఓకే, దాని తర్వాత CLRI ఉంది. సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాంచీలో అయితే మనకి CLRI ఉంది. ఇది మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇది మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్లో డెఫినెట్లీగా మనకి అడగడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఒడిశా స్టేట్లో ఉన్నాం కదా, దీని తర్వాత మనం జార్ఖండ్ స్టేట్లో మై డియర్ స్టూడెంట్స్, దీని తర్వాత జార్ఖండ్ స్టేట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి అవి కూడా క్లియర్గా చూద్దాం ఇప్పుడు. ఓకే, జార్ఖండ్లో వచ్చేసి CIMFR అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
CIMFR అంటే ఏంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి జార్ఖండ్ స్టేట్లోని ధాన్బాద్ సిటీలో అయితే ఉన్నది. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దీని తర్వాత సిఎల్ఆర్ఐ అంటే సెంట్రల్ ల్యాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి రాంచీ సిటీలో అయితే నెలకొల్పబడింది. ఓకే, ఆఫ్టర్ జార్ఖండ్ చూసుకుంటే మనం వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టేట్. ఈ స్టేట్లో మనకి చాలా అంటే చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉండడం జరిగింది. వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం ఎవరు? ఆ స్టేట్ యొక్క వివిధ రకాలైనటువంటి లోక్సభ సీట్స్ ఉన్నాయి, రాజ్యసభ సీట్స్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరు అంటే వెస్ట్ బెంగాల్ యొక్క సీఎం మరియు గవర్నర్ ఎవరో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే వాళ్ళు ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉన్నట్టు నేను ఒక క్లారిటీ అనేది నాకు వస్తుంది. కాబట్టి మీరు నా కామెంట్ సెక్షన్లో తెలపండి, ఓకేనా? సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి BSI అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. మై డియర్ ఫ్రెండ్స్, BSI అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయినటువంటి రాష్ట్ర రాజధాని ఏంటిదండి? మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ గివ్ మీ రిప్లై. కోల్కత్తా. మనకి BSI వచ్చేసి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయినటువంటి కోల్కతాలో వచ్చేసి మనకి దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ మనకి కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. అలాగే దీనిలో ఇండియాలోనే అతిపెద్ద హెర్బేరియం, ఇండియాలోనే అతిపెద్ద హెర్బేరియం వచ్చేసి మనకి సెంట్రల్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో అయితే ఉంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్ ఇది. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, ఆఫ్టర్ దట్ CIFRI మీన్స్ సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది మనకి కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. ఆఫ్టర్ దట్ CMERI సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాట్ ఈస్ దట్? CMERI మీన్స్ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి దుర్గాపూర్లో అయితే దుర్గాపూర్ సిటీలో అయితే మనకి CMERI అయితే ఉండడం జరిగింది. నోట్ దిస్ పాయింట్ స్టూడెంట్. ఆఫ్టర్ దాట్ సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ వచ్చేసి మనకి కోల్కతాలో అయితే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయినటువంటి కోల్కతాలో సహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అయితే ఉంది. ఆఫ్టర్ దాట్ CGCRI. నేను చెప్పేది ఏవైతే ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో మీ యొక్క నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే దిస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నాట్ ఓన్లీ సెంట్రల్ but also state exams. They will definitely ask this type of questions. Okay, so that my dear students, please note that these all things in your notebooks. Okay, after that ASI Anthropological Survey of India. Anthropological Survey of India is the famous institute in West Bengal state of Kolkata city. Okay, ZSI Geological Survey of India. This is the totally survey of India in geological, on the basis of geological. This institute is established in the city of Kolkata.
Okay, after that IICB, Indian Institute of Chemical Biology. This institute also established in Kolkata city. INH, Indian National Herbarium, Kolkata. And next, NIH, National Institute of Homeopathy. National Institute of Homeopathy is the critical అంటే just like homeopathy means Ayurvedic, not only Ayurvedic, this is one type of Ayurvedic. Okay, this institute is established in Kolkata also. CRI, Cholera Research Institute, కలరా ఇన్ తెలుగు కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందమ్మా? కోల్కతాలో అయితే ఉంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, లిజన్ దిస్ థింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ CCRC, చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చిత్తరంజన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని అయినటువంటి కోల్కతాలో అయితే ఉండడం జరిగింది. ఆఫ్టర్ దట్ ISCS, ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. దీస్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ కోల్కతా సిటీ. నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్ సిటీ అయితే అయిపోయింది. వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫేమస్ ఇన్స్టిట్యూషన్ మనకి కంప్లీట్ చేసుకున్నాము. సో మనం నెక్స్ట్ మనకి ఉత్తరప్రదేశ్, యూపీ. హూ ఈజ్ ద CM ఆఫ్ యూపీ? హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ద ఆన్సర్ ఈజ్ యోగి ఆదిత్యనాథ్. అండ్ ద గవర్నర్ ఆఫ్ యూపీ ఈజ్ ఆనందీబెన్ పటేల్. Okay, so now we are going to what are the famous institution in Uttar Pradesh states. Okay, the first one is NPFGR, National Bureau of Fish Genetic Resources. మనకి నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వచ్చేసి మనకి యూపీ రాష్ట్ర రాజధాని అయినటువంటి యూపీ, ద capital city of UP is Lucknow. In that Lucknow city, our NBFGR, National Bureau of Fish Genetic Resources are established. And next వచ్చేసి NBG, National Botanical Garden, Lucknow. Okay, my dear students, నేషనల్ బొటానికల్ గార్డెన్ లక్నోలో కూడా మనకి లక్నోలో NBG అయితే ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఓకే, నౌ we are going to start another one. Okay students, listen my words. Indian Institute of Sugarcane Research is also there in Lucknow. CIMAP, Central Institute of Medicine, Medicinal and Aromatic Plants వచ్చేసి లక్నో. CDRI, Central Drug Research Institute వచ్చేసి లక్నో. CMRI, Central Magno Research Institute లక్నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్నో. ITRC, ఇండస్ట్రియల్ టాక్సికాలజికల్ రీసెర్చ్ సెంటర్ లక్నో. NIB, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పలియోబాటనీ లక్నో. బీర్బాల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పలియోబాటనీ లక్నో. పలియోబాటనీ అనగా పురాతన కాలంలో నివసించి ప్రస్తుత శిలాజ రూపంలో ఉన్న మొక్కల అధ్యయనం. దీని పితామహుడు వచ్చేసి బీర్బల్ సహానీ. IVRI, ఇండియన్ వైరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇజ్జత్ నగర్. IIVR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ సెంటర్ కాన్పూర్. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గజియాబాద్.
బా మనకి ఇదైతే అయిపోయింది. ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఇంకోటి ఏంటంటే ఆర్ఆర్బీలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి అంటే ఆర్థమెటిక్ రీజనింగ్ టాపిక్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నాలెడ్జ్ అని వస్తుంది. ఆ నాలెడ్జ్ని అంటే అంతేకాకుండా ఎక్కువ నంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఎన్ని ఎక్కువ రాస్తే అంత మనకి ఒక స్పీడ్నెస్ అంటే ఒక యాక్యురసీ అనేది రావడం జరుగుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే తక్కువ అంచనా వేసుకోకండి. డోంట్ లీవ్ ఇట్, డు నాట్ లీవ్ ఇట్. ఓకే, నెక్స్ట్ సో కమ్ టు అవర్ టాపిక్ ఉత్తరాఖండ్. మనకి ఉత్తరాఖండ్లో ఏ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి మనం చూసుకుందాం. ఓకేనా, FRI ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసి గదియాబాద్, WII వచ్చేసి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇండియా వచ్చేసి డెహ్రాడూన్, IIP ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ వచ్చేసి డెహ్రాడూన్, హర్యానా వచ్చేసి మనకి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి కర్నాల్లో ఉంది, CCBS వచ్చేసి సెంట్రల్ క్యాటిల్ బ్రీడింగ్ స్టేషన్ వచ్చేసి కర్నాల్లో ఉంది, అలాగే MBAGR వచ్చేసి నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్స్ జెనెటిక్ రీసెర్చ్ వచ్చేసి కర్నాల్లో ఉంది, సిక్కిం నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ అండ్ ప్యాకాంగ్లో ఉంది. సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్చిడ్స్ ప్యాకియాంగ్లో ఉంది. NRCG నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ గ్రౌండ్నట్ వచ్చేసి జూనాగఢ్లో అయితే ఉండడం జరిగింది. IPR ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్లో ఉంది. NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వచ్చేసి ఆనంద్లో ఉంది. అలాగే CSMCRI వచ్చేసి సెంట్రల్ సాల్ట్ మ్యారిన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి భావనగర్లో అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ స్టేట్లో మనకి ఏమేమో మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ ఏమి ఉన్నాయో అవి కూడా మనం ఒకసారి చూసుకుందాము. CAZRI వచ్చేసి సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి జోధాపూర్లో ఉంది. అలాగే NRCC వచ్చేసి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్ వచ్చేసి బికానీర్. CERI వచ్చేసి సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పిలానీ, PILANI పిలానీ. హిమాచల్ ప్రదేశ్లో వచ్చేసి CPRI సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి సిమ్లా. అలాగే CVRS వచ్చేసి సెంట్రల్ వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ వచ్చేసి కులు. మనకి హిమాచల్ ప్రదేశ్కి 2 రాజధానులు ఉన్నాయి, ఒకటి సిమ్లా మరియు కులు మనాలి. ఓకే, నెక్స్ట్ CRI వచ్చేసి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పాము కాటు మందు వచ్చేసి మనకి కౌసలిలో అయితే దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి కౌసల్లో ఉంది. అలాగే NRCM వచ్చేసి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మష్రూమ్స్ వచ్చేసి షోలాను. అలాగే నెక్స్ట్ ఢిల్లీలో వచ్చేసి మనకి IMT ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నాకోలో వచ్చేసి మనకి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వచ్చేసి HIV వ్యాధిగ్రస్తుల గణాంకాల సేకరణ వచ్చేసి మనకి
నాక్లో ఉంది. నెక్స్ట్ ఐఐఎంఎస్ ఏఐఐఎంఎస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీలో. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వచ్చేసి మనకి దీని మొదటి డైరెక్టర్ వచ్చేసి శాంతి స్వరూప్ భట్నాగర్. ఇది మనకి 1940లో నెలకొల్పబడింది. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వచ్చేసి మనకి ఐసిఆర్ న్యూఢిల్లీలో ఉంది. అలాగే నెక్స్ట్ న్యూఢిల్లీ అయితే ఉంది కదా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ. ఐఏఆర్ఐ వచ్చేసి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి దాంట్లో ఉంది న్యూఢిల్లీలో. ఏఐఎంఆర్సి వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మలేరియా రీసెర్చ్ సెంటర్ వచ్చేసి మనకి ఏఐఎంఆర్సిలో ఉంది. ఎన్ఐఏ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ ఉంది. అలాగే ఎన్ఐబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ. అలాగే ఎన్బిఆర్ఐ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలాగే ఐఆర్సి బీజీ వచ్చేసి నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ స్వైన్ ఫ్లూ వంటి వైరస్ వ్యాధులను నిర్ధారించును. అలాగే ఎన్బిపిజిఆర్ వచ్చేసి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చెస్ మొక్కల్లోని జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఎన్ఈసిసి వచ్చేసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వచ్చేసి దీన్ని బివి రావుగా ఏర్పరిచారు. దీని తర్వాత బివి రావు అయితే ఏర్పరిచారు. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ తూనికలు, కొలతలు, క్రయోజెనిక్ సూపర్ కండక్టివిటీ. దానికంటే ముందు మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నది, అది కూడా చూసుకుందాం. ఇది ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీలో ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి కవర్ చేసుకుందాం. కంప్లీట్ అయిపోలేదు, ఇంకా ఉన్నది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ అనేది మొక్కల్లోని జన్యు సమాచారం గురించి అయితే చెప్పడం జరుగుతుంది. ఎన్ఈసిసి వచ్చేసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వచ్చేసి దీన్ని బివి రావుగా ఏర్పరిచారు. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ తూనికలు, కొలతలు, క్రయోజెనిక్ సూపర్ కండక్టివిటీ, దీనంతా మనకి ఎన్పిలో అనేది జరుగుతుంది. ద ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి తేరులో ఉంది, న్యూఢిల్లీ. ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చేసి విపత్తుల నిర్వహణ సంస్థ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే ఉన్నది డెఫినెట్లీ. ఓకే, అదేవిధంగా మనకి ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చేసి విపత్తుల నిర్వహణ సంస్థలు అయితే ఉండడం జరిగింది. దీని చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం నరేంద్ర మోడీ. అలాగే టిఐఎఫ్ఏసి టెక్నాలజీ ఇన్ఫర్మేషనల్ ఫోర్కాస్టింగ్ అండ్ అసైన్మెంట్ కౌన్సిల్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. జిఈఏసి వచ్చేసి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. ఎన్బిజిపిఆర్ వచ్చేసి నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనోమిక్ రీసెర్చ్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఐజిఐబి ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటరాక్టివ్ బయాలజీ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా మనకి ఫేమస్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ఇన్స్టిట్యూట్ మనకి ఇవి మనం చెప్పుకోవడం జరిగింది కదా. సో దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేది ఒకసారి మనం చూసుకుందాము. బయోడైవర్సిటీ అనే పదం ప్రతిపాదించినది ఎవరు? క్వశ్చన్ ఐ రిపీట్ అగైన్, బయోడైవర్సిటీ అనే పదం ప్రతిపాదించినది హూ?
సెడ్ బయోడైవర్సిటీ. మనకి ఆప్షన్ వచ్చేసి ఏ మియార్స్, బి రోసెన్, సి అంగస్ స్మిత్ అండ్ డి విలియమ్స్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈజ్ రోసెన్. రోసెన్ అనే వారు మనకి బయోడైవర్సిటీ అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించారు. అలాగే మనకి ప్రస్తుతం ప్రపంచంలో మరియు దేశంలోని హాట్స్పాట్ సంఖ్య, ప్రపంచంలో మరియు దేశంలో ఎన్ని హాట్స్పాట్స్ అయితే ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఒకటి మనకి 32/2, 36/4, 32/2, 32/3. ద రైట్ ఆన్సర్ 36/4. అంటే మనకి ప్రపంచంలో 36 హాట్స్పాట్స్ ఉన్నాయి. అలాగే దేశంలో వచ్చేసి మనకు 4 హాట్స్పాట్లు అయితే ఉండడం జరిగింది. మూడో క్వశ్చన్, దేశంలో ప్రస్తుతం పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య ఎన్ని? మన దేశంలో ప్రస్తుతానికి ఎన్ని పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి? ఏ 40, బి 38, సి 41, డి 50. ద రైట్ ఆన్సర్ ఈజ్ డి 50. దేశంలో ప్రస్తుతము 50 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ 4వ క్వశ్చను, లాకోనెస్ అను సిసిఎంబి వారి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం దేనికి ఉద్దేశించినది? ఆప్షన్ ఏ క్లోనింగ్కు అభివృద్ధిపరచడం, మందు మొక్కల సంరక్షణ, అంతరిక్ష జీవజాతుల సంరక్షణ, జీవుల అక్రమ రవాణాకు అడ్డుకొనుట. దీని సరైన సమాధానం వచ్చేసి అంతరించే జీవజాతుల సంరక్షణ. 5వ క్వశ్చన్, నమూనా జీవి అంటే మోడల్ ఆర్గనైజేషన్ అంటే ఏంది? ఏ డ్రోసోఫిలా, బి సినోరోబైటిస్, సి అరాబిడాప్సిడ్, డి పైవన్నీ. ఇవన్నీ అంటే డ్రోపోసిలా, సినోరోబైటిస్, అరాబిడాప్సిన్, పైవన్నీ కలిపి మనకి మోడల్ ఆర్గనైజేషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, బయోడైవర్సిటీ మీట్ 2012 ఎక్కడ జరిగింది? మనకి హైదరాబాద్, ఇండియాలో అయితే బయోడైవర్సిటీ 2012 అయితే జరిగింది. మొట్టమొదటిగా ఐవిఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే పద్ధతిన టెస్ట్ బేబీలను ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు పాట్రిక్ స్టెప్టో వచ్చేసి మనకి ఐవిఎఫ్ ద్వారా టెస్ట్ బేబీలను ఉత్పత్తి చేయడం జరిగింది. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కు పితామహుడు ఎవరు? డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్కు పితామహుడు ఎవరు? ఏ రాబర్ట్ ఎడ్వర్డ్స్, బి అలెక్ జెఫ్రీ, సి రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు పాట్రిక్ స్టెప్టో, డి పాట్రిక్ స్టెప్టో. ద రైట్ ఆన్సర్ ఈజ్ అలెక్ జెఫ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆవరణ వ్యవస్థ దేనికి క్రియాత్మక ఆవరణ వ్యవస్థ దేనికి క్రియాత్మక ప్రమాణం? ఏ బయోమ్, 2 బయోస్పియర్, 3 ట్రోపోస్పియర్, డి ఎకోటోన్. బయోస్పియర్. ఎకాలజీ అను పదమును ప్రతిపాదించినది ఎవరు? రిటర్, ఓడమ్, టాన్స్లే, లెండెమన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ రిటర్. అద్దె గర్భం అనగా ఆప్షన్ ఏ అమ్నియోసెంటసిస్, సరోగసీ, అథెరోస్క్లెరోసిస్ అండ్ టిఫా. ద రైట్ ఆన్సర్ ఈజ్ సరోగసీ. సరోగసీనే మన అద్దె గర్భం అని అనడం జరుగుతుంది.
బోన్ బ్యాంక్ ఉన్న ప్రదేశం. కింద ఇచ్చినటువంటి కొన్ని ఆప్షన్లో మనకి ఏ ప్రదేశంలో బోన్ బ్యాంక్ అనేది ఉండడం జరిగింది? ఏ హైదరాబాద్, 2 న్యూఢిల్లీ, 3 బెంగళూరు, 4 చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The right answer is చెన్నై. బోన్ బ్యాంక్ మనకి చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణవాదులు మరియు మత సంస్థలు ఏ మూల కణాలపైన పరిశోధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ఏ బొడ్డుతాడు, 2 ఉల్పద్రవ, 3 పిండ, 4 ప్రౌఢ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ పిండ. పిండం మీద పర్యావరణవాదులు మరియు మత సంస్థలు వాళ్ళ యొక్క పరిశోధనలను తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నారు అన్నట్టు. సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో మనకు పిండం మీద, ఈ టాపిక్ మీద అయితే వాళ్ళ యొక్క పరిశోధనని వ్యతిరేకించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, చిన్న వయసులోనే ముసలితనం కనిపించడం ఏ వ్యాధికి లక్షణం? ఏ క్రిటినిజం, బి రికెట్స్, సి జెరంటిజం, 4 ప్రొజేరియా. ద రైట్ ఆన్సర్ ఈజ్ ప్రొజేరియా. అంటే ప్రొజేరియా ఉండడం వల్ల చిన్న వయసులోనే ముసలితనం అనేది కనిపిస్తుంది. జలసుంక చట్టం వేసిన సంవత్సరం? ద రైట్ ఆన్సర్ ఈజ్ 1977. ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఏ కణాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా చెందే విధానాన్ని మెటాస్టాసిస్ అంటారు? 1 లింపోసైట్స్, బి కండర కణాలు, 3 ఆర్ఆర్సి, 4 క్యాన్సర్ కణాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ క్యాన్సర్ కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలలో ప్రాణాంతక గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కలిగించే వైరస్ ఏది? దాన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి హ్యూమన్ పాపిలోమా వైరస్. ఓకే, భారతదేశంలోని కర్నాల్లోని NDRI అనే సంస్థ హ్యాండ్ గైడెడ్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసిన పెయ్య దూడ ఏది? క్లోనింగ్. దాని పేరు? గరిమ మరియు సంరూప, వాటి పేర్లు. DNA ఫింగర్ ప్రింటింగ్కు అనుకూలమైన కణాలు? WBC, RBC, రక్త ఫలకికలు. 21-1. WBC DNA ఫింగర్ ప్రింటింగ్కు అనుకూలమైన కణాలు వచ్చేసి వైట్ బ్లడ్ సెల్స్. దేశంలోని పులుల మలంలో DNAను పరిశీలించి పులుల సంఖ్యను లెక్కించినది ఎవరు? జోస్నా భగవతుల్లా వచ్చేసి ఇలా చేయడం జరిగింది. అలాగే IVF పద్ధతి ద్వారా CCMB వారు ఉత్పత్తి చేసిన మచ్చల జింక, కృష్ణ జింకలు వరుసగా వాళ్ళ పేర్లు. మనకి స్పాటీ మరియు బ్లాకీ వచ్చేసి IVF ద్వారా CCMB వారు ఉత్పత్తి చేసిన మచ్చల జింక, కృష్ణ జింకల వాటి యొక్క పేర్లు వచ్చేసి మన స్పాటీ మరియు బ్లాకీ. అదేవిధంగా అరటి పండులో అధికంగా లభించే మూలకం ఏది? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, Mg. మెగ్నీషియం వచ్చేసి అరటి పండులో మనకి ఫెర్రస్ మరియు ఎక్కువగా Mg ఈ నాలుగిట్లో పోల్చుకుంటే మనకి Mgలో అరటి పండులో అధికంగా లభించే మూలకం.
బ్రంట్ల్యాండ్ నివేదికలోని ప్రధాన అంశం సేంద్రియ వ్యవసాయం, గ్లోబల్ వార్మింగ్, సుస్థిరాభివృద్ధి, జంతు అక్రమ రవాణా. సుస్థిరాభివృద్ధి. ఓకే. అంతరించే జీవజాతుల జాబితాను ప్రచురించేది IUCN. ఓకే. జీవ వైవిధ్య చట్టం వేసిన సంవత్సరం 2002లో మనకి జీవ వైవిధ్య చట్టం అది అనేది వేయడం జరిగింది 2002లో. వాటర్ షెడ్ పథకాలు ప్రదేశాలకు సంబంధించి సరికాని జత. శివనగూడెం ఒడిశా వచ్చేసి మనకి వాటర్ షెడ్ పథకాలు సరి అయిన జత కాదు. అలాగే నిర్మల్ బొమ్మల తయారీకి వాడే కలప ఏది? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. నిర్మల్ బొమ్మల తయారీకి వాడే కలప ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ పునికి. మనకి నిర్మల్ బొమ్మల తయారీకి వాడే కలప వచ్చేసి పునికి కలప వచ్చేసి మనకి నిర్మల్ బొమ్మల తయారీకి వాడే కలప. రాబందుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? ఓకే. 63 వచ్చేసి మనకి ప్రధాన కారణం వచ్చేసి డైక్లోపినాక్. దీనివల్ల రాబందుల సంఖ్య అనేది తగ్గుతుంది. యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి? వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి యూరో ప్రమాణాలు. అండ్ నెక్స్ట్, భారతదేశంలో అంతరించే దశలో ఉన్న జంతువులు. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే పక్షి, గెవియాలిస్, వల్చరు, రాబందు, హొలాక్ గిబ్బను. ఇవి మనకి భారతదేశంలో అంతరించిపోయే దశలో ఉన్నటువంటి పక్షులు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ దానికి సంబంధించిన బిట్స్ ఒకసారి మనం చూసుకుందాం. DDTని ఉపయోగించడం వల్ల పర్యావరణంలో దేనిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది? ఆప్షన్ చూసుకుందాము. మిడతలు, కప్పలు, పాములు, పశువులు. ద రైట్ ఆన్సర్ ఈజ్ పశువులు. అంటే DDTని ఎక్కువ ఉపయోగించడం వల్ల పశువుల మీద అయితే అతి తీవ్రంగా అయితే ప్రమాదం అనేది చూపిస్తుంది, పర్యావరణ ప్రమాదం అనేది చూపిస్తుంది. నేను కొన్ని ఆప్షన్ చెప్తాను, దాంట్లో ఆధునిక యుద్ధ ట్యాంక్ ఏదో నాకు చెప్పండి. ఓకేనా? ఒకటి భీము, ఆకాశం, అర్జును, పృథ్వీ. ఈ నాలుగిట్లో ఆధునిక యుద్ధ ట్యాంక్ అనేది ఏది? ఓకే, దీనికి సరైన సమాధానం నాకు కామెంట్ రూపంలో అయితే నా కామెంట్లో చెప్పండి. ఓకేనా? ఆప్షన్ మళ్ళీ చెప్తాను. భీమ్, ఆకాశం, అర్జున్ మరియు పృథ్వీ. నెక్స్ట్ వచ్చేసి సరిహద్దు ప్రాంతాలలో రవాణా అయ్యే ఎల్లో కేక్ అనేది 28 వచ్చేసి ముడి హెరాయిన్, ముడి కోకైన్, యురేనియం ఆక్సైడ్, శుద్ధి చేయని బంగారం. దీంట్లో మనకి యురేనియం ఆక్సైడ్ వచ్చేసి మనకి శుద్ధి చేయని కోకైన్. అంటే సరిహద్దు ప్రాంతం రవాణా అయ్యే ఎల్లో కేక్ అనేది
మనకి యురేనియం ఆక్సైడ్ వచ్చేసి అది. గ్రీన్ హౌస్ ప్రభావం అంటే ఏంది? వాట్ ఈస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? ఆప్షన్స్: వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ సూర్యశక్తిని గ్రహించడం. ఆప్షన్ బి: వాతావరణంలోని ఆక్సిజన్ సూర్యశక్తిని గ్రహించడం. ఆప్షన్ సి: ఉష్ణమండలం ప్రాంతంలోని గృహాలలో కాలుష్యం. అండ్ ఆప్షన్ డి పై ఏవి కావు. ద కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ గ్రీన్ హౌస్ మీన్స్ వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ సూర్యకాంతిని గ్రహించడం, సూర్యశక్తిని. దట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్. నీటి కాలుష్యం ఇలాగే కొనసాగితే దాని పర్యవసనంగా ఏం జరుగుతుంది? నీటి చక్రం ఆగిపోతుంది, నీటి మొక్కలకు నైట్రేట్ లవణాలు అందవు, నీటి మొక్కలకు కావలసిన ఆక్సిజన్ పరమాణువులు అందవు, పైవేవి కావు. కమాన్, tell me your answer in comment section. Okay, come on. The right answer is నీటి చక్రం ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి టాపిక్. సో మనం నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యూమన్ సైకాలజీ సంబంధించినటువంటి టాపిక్ అనేది చూసుకుందాం. సో మనకి హ్యూమన్ సైకాలజీలో కంప్లీట్గా బాడీ పార్ట్, అంటే మనకి ఒక హ్యూమన్ బాడీలో ఏ ఏ పార్ట్స్ ఉంటాయో ప్రతి ఒక్క పార్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, గొంతు, చర్మం, అస్థిపంజరం అండ్ ఇన్నర్ పార్ట్స్ అన్నీ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూసుకుందాము. సో ఫస్ట్లో అంటే మనకి హ్యూమన్ సైకాలజీలో మానవ శరీర ధర్మశాస్త్రంలో వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి అస్థిపంజర వ్యవస్థ అంటే స్కెలిటల్ సిస్టమ్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి యాక్చువల్గా అంటే బ్రీఫ్ ఒక లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కెలిటల్ సిస్టంలో వచ్చేసి మనకి బాహ్య అస్థిపంజరం ఉంటుంది. అంటే మనకి జీవులలో అంతర లేదా అంటే లోపల మరియు బాహ్యంగా ఉండే గట్టి, దృఢమైన మరియు రక్షణనిచ్చే ఒక నిర్మాణమే మనకి అస్థిపంజరం, స్కెలిటల్ అంటారు. అంటే స్కెలిటల్ సిస్టమ్ని అదే మనకి లోపల కానీ బయట కానీ గట్టిగా దృఢంగా ఉండి ఒక బాడీ యొక్క షేప్ని డిసైడ్ చేసే వ్యవస్థే అస్థిపంజర వ్యవస్థ. సో ఇది మనకి జీవులలో ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య అస్థిపంజర అంటే ఎక్స్టర్నల్ ఎక్సో స్కెల్టన్, మరియు అంతర అస్థిపంజరం అంటే ఎండోస్కెల్టన్, లోపల అంటే ఎక్సోస్కెల్టన్ మరియు ఎండోస్కెల్టన్. ఈ టూ టైప్ అంటే మనకి స్కెల్టన్ సిస్టమ్ని ఈ టూ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏమేమి మనకి ఎండో స్కెల్టన్ సిస్టము, ఎక్సోస్కెల్టన్ సిస్టము. సో మనకి బాహ్య అస్థిపంజరంలో మనకి ఎక్సోస్కెల్టన్ సిస్టంలో ఇది దృఢమైన రక్షణ ఇచ్చే బయటి నిర్జీవ పొర. ఇది ఉదాహరణకి నత్తలు, ఆల్చిప్ప, ప్రవాహాల కర్పరం, కీటకాల స్కైరెట్లు, శకశేరుకాల వెంట్రుకలు, గోర్లు, కొమ్ములు, ఈకలు, చేపల పొలుసులు, కోడిగుడ్డు పెంకు, ఇలా ఇవన్నీ బాహ్య అస్థిపంజరం కిందికి వస్తాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంతర అస్థిపంజరంలో మనకి ఇది శరీరం లోపల ఉండి శరీరానికి నిర్దిష్ట ఆకారాన్ని, షేప్ని మరియు యాంత్రిక ధర్మాన్ని అనేది అంతర అస్థిపంజరం అనేది ఇస్తుంది. దీనిలో రెండు రకాల ఎముకలు కలవు.
ఒకటి అవి మృదులాస్థి అంటే కార్టిలగే మరియు ఆస్థి బోన్. ఇవి మనకి లోపల అస్థిపంజరం ఉన్నటువంటి సెక్షను. సో మనకి టోటల్గా ఎండోస్కెల్టన్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మృదులాస్థి ఒకటి, అస్థి ఒకటి, అంటే కార్టిలేజ్ ఒకటి, బోన్ ఒకటి, ఇలా మనకి ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ నెక్స్ట్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ క్లాస్లో అస్థిపంజర వ్యవస్థ గురించి బ్రీఫ్గా ఒక క్లియర్గా, అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎటువంటి టైప్లో అడుగుతారో ఆ టైప్లో క్లియర్గా అనేది నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఈ క్లాస్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో నెక్స్ట్ సెక్షన్లో మనకి స్కెల్టన్ సిస్టమ్ గురించి క్లియర్గా అనేది చూసుకుందాము. సో అప్పటి వరకు నా యొక్క ఛానల్ని, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.